గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం జ్ఞాపకం చేసుకుందాము. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఆత్మఫలంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయంటే ఎన్ని భాగాలు ఉన్నాయి? 9 భాగాలు ఉన్నాయి. 9 భాగాలలో మనము ఆల్రెడీ కొన్ని భాగాలు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 8వ అంశం ఏంటి అంటే సాత్వికము. ఏంటి 8వ అంశం ఏంటిది? సాత్వికము. సాత్వికం అనే పదానికి అర్థం తెలుసా? ఎంతమందికి తెలుసు సాత్వికం అనే పదానికి అర్థం? చెప్పాలి. సాత్వికం అంటే చెప్పండి. మీనింగ్స్ తెలుగు అర్థాలు రావా? సాత్వికము అనే పదానికి అర్థం ఏంటంటే మృదు స్వభావం గలవాడు, మంచి లక్షణాలు ఉన్నవాడు. అవునా కదా? మృదు స్వభావి. ఎవరు కోపపడ్డా కానీ ఆ కోపాన్ని వెంటనే ఏం చేసేవాడు? దులిపేసుకొని మృదువుగా మాట్లాడేవాడు. తర్వాత ఇంకెటువంటి అంటే మంచి గుణం కలవారు. అంటే మంచి గుణాలు కలిగి ఉన్నవారు అంటే ఎట్లుంటుంది? ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆదుకునేవాడు, మంచి గుణాలు గలవాడు, మంచి స్వభావం గలవాడు, తర్వాత మంచి లక్షణాలు గలవాడు. ఇవన్నీ దేంట్లోకి వచ్చాడు? సాత్వికము అంటే ప్రశాంతత కలిగి ఉన్నవాడు. ప్రశాంతత కలిగి ఉన్నవాడు అంటే ఎటువంటి అంటే ఎంత గొప్ప ఆపద వచ్చినా ఏమొచ్చినా ఖచ్చితంగా ఏం చేసేవాడంటే ఆ ఆపదను తట్టుకొని ప్రశాంతంగా జీవించేవాడు. అందుకని వాక్యం మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఏం చెప్పిండు అక్కడ. అందరికీ తెలుసా కొండ మీద ప్రసంగం గురించి? అక్కడ కొండ మీద ప్రసంగంలో దేవుడు మాట్లాడిన మాటలు చూడండి. అక్కడ ఏందో మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో క్లియర్గా రాయబడింది. సాత్వికులు ధన్యులు, వారు ఏం చేస్తున్నంట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ఎవరంటే ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళే సాత్వికులు. ఆ గుణం గల వారు ఏం చేస్తారంటే భూమిని స్వతంత్రించుకుంటారంట. అయితే ఈ యొక్క భూమి మీద మిక్కిలి సాత్వికమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా మీకు? ఎవరైనా పిల్లలు మీరు చెప్పాలి. భూమి మీద మిక్కిలి సాత్వికుడు అనే పేరు కలిగి ఉన్నవాడు, నా ఇల్లంతటిలో నమ్మకం గలవాడు అనే పేరు గలవాడు ఎవరు చెప్పాలి? తెలీదా? ఎవరో చెప్పండి, జ్ఞాపకం తెచ్చుకోండి. ఎవరున్నారా అటువంటి వ్యక్తి? చెప్పాలి. ఎవరున్నారో తెలీదా? ఎవరో తెలుసా? మోషే. ఎవరు? మిక్కిలి దేవుని ఇల్లంతటిలో నమ్మకం గలవాడు, భూమి మీద అందరికంటే సాత్వికుడు. ఎవరైనా చెప్పమ్మా, చెప్పండి. ఎవరు? మోషే. మీరు ఎగ్జామ్ మామూలుగా టీచర్ అక్కడ నిలబడి పాఠం చెప్తున్నప్పుడు మీరు రిప్లై ఇస్తారా? అట్లే సైలెంట్గా కూర్చుంటారా? ఖచ్చితంగా ఏం చేయాలంటే మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడితేనే మనము వాక్యం వింటున్నామా లేకుంటే మన ధ్యాస వేరే సైడ్ పోతుందా అనేది తెలుస్తుంది. అందుకనే ఏం చేయాలి? అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే సమాధానం చెప్పాలి. చెప్తే నాకేమనిపిస్తుంది, అరే మంచిగా వింటున్నారు, బైబిల్ చదువుతున్నారు, వీళ్ళకు బైబిల్ వచనాలు అన్నీ గుర్తున్నాయి అనుకుంటాం. చెప్పట్లేదు అంటే దాని అర్థమైంది మీరు వాక్యం చదువుకోవట్లేదని, బైబిల్ కూడా చదవట్లేదని చెప్పేసి అని మాకు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. చూడండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా ఆ మాటలు వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మికిలి సాత్వికుడు. అంటే భూమి మీద ఉన్న వారందరిలో కన్నా మిక్కిలి సాత్వికుడు అంటే మోషే. దేవుడే అంటున్నాడు డైరెక్ట్ ఈ మాట. ఎందుకు అంటున్నాడంటే మోషే గురించి మిరియాము తర్వాత అహరోన్లు వ్యతిరేకంగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆ మాటలు దేవుడు విని వాళ్ళు ఏం చేస్తారు? మీరు రండి, నా సన్నిధికి రండి అని చెప్పినప్పుడు ఆ పై వచనాలు చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. రండి పైకి రండి అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే
లోపలికి వెళ్తారు. దేవుని మందసం దగ్గర వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? భూమి మీద ఉన్న జనులందరిలో మిక్కిలి గొప్పవాడు సాత్వికుడు అంటే మోషే. ఆ తర్వాత దేవుడు ఇంకేమంటాడు? వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళి 7వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను అతనికి ఏ పని చెప్తే ఆ పని ఖచ్చితంగా నెరవేర్చి చూపించేవాడు, కాబట్టి మీరు ఎందుకు అతన్ని విసిగిస్తున్నారు, వేధిస్తున్నారు అని చెప్పేసి అని వాళ్ళను అనగానే ఎమ్మటే వాళ్ళకి ఏమవుతుంది? కుష్ఠరోగం వస్తుంది. ఎమ్మటే మళ్ళీ మోషే ఏం చేస్తాడు? ప్రభు వారి నుంచి ఆ రోగాన్ని తీసివేయి అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ యథావిధిగా వాళ్ళు మారిపోతారు. ఆ 12వ అధ్యాయం మొత్తం చదివితే అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అందుకనే భూమి మీద ఆ కాలంలో భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు అంటే ఈ యొక్క మోషే గారు. అందుకనే మోషేను మనం ఆదర్శంగా తీసుకొని ఉంటాం కొన్ని విషయాలు. అందుకనే విశ్వాసము విషయంలో మనము మోషేనే తీసుకుంటాం. మొట్టమొదటి అదే ఉంటుంది. ఏంటంటే విశ్వాస విషయంలో తీసుకుంటే మోషే ఏం చేస్తాడంటే ఐగుప్తు ధరము కంటే నా ప్రజల నింద గొప్పదని భరించి, అంటే ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న సకల భోగాలన్నీ వదిలేసి ఏం చేస్తాడు? దేవుని ప్రజల కోసం వెళ్ళిపోతాడు. ఆ యొక్క రాజవస్త్రాలను వదిలేసి ఆ యొక్క రాజ్యాన్ని నుంచి వదిలేసి ఏం చేస్తాడు? తన ప్రజలను బాగు కొరకు వెళ్తాడు ఆయన. అందుకని ఏమన్నాడు? ఆయన జనులందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పడం జరిగింది. మనం కూడా ఏం చేయాలంటే ఇటువంటి సాత్వికం కలిగి ఉన్నామా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే సాత్వికంగా ఉంటే మనం ఏం చేస్తాము? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము. మరి సాత్వికంగా లేకుంటే ఎవరైనా మనల్ని కొట్టినా తిట్టినా మనం ఏం చేస్తాం? వాడు ఒక మాట అంటే మనము 10 మాటలని చూపిస్తాం. అవునా కాదా? మరి అలా ఉన్నప్పుడు మరి మనలో సాత్వికం ఎక్కడ ఉంటుంది? మంచి గుణాలు ఎక్కడ ఉన్నాయి? మనం మంచి మాటలు వాళ్ళకి ఏం చెప్పగలుగుతాము? అందుకని ఏం చేయాలంటే ఈ చెవున వినేయాలి, ఈ చెవున వదిలేసేయాలి. ఈ చెవున విని మళ్ళీ దానికి హృదయంలో దాచుకున్నాం అనుకో, ఆ హృదయంలో నుంచి వచ్చే మాటలన్నీ ఎటువంటి అంటే భయంకరమైన మాటలు ఉంటాయి. అందుకని దేవుడు ఒక మాట చెప్పిండు మాకు. ఒకసారి మత్తయి సువార్త, మనకు ఈ సువార్తలు మొత్తం చదివితే మనకి అర్థమవుతుంది ఏంటంటే నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ ఆ హృదయంలో నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరుస్తాయి. అంటే మనం విన్న మాటలు మనసులో దాచుకొని ఇతరులను భయంకరంగా మాట్లాడితే మనం ఏం చేస్తామంటే పాపంలోకి పడిపోతాము. పాపంలోకి ఉండి పాపం మనల్ని ఏలుతుంటుంది. అందుకని మనం సాత్వికం కలిగి ఉండాలి. మోషేలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మోషేలాగా ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఏ విధంగా అయితే నడిపించి అన్ని విషయాల్లో దేవునికి అనుకూలంగా ఉన్నాడో మనం కూడా అదే విధంగా అనుకూలంగా సాత్వికంగా జీవించాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆ తర్వాత రెండవ అంశం ఏంటంటే సాత్విక అంశంలో రెండవది సాత్వికము గలవారై ఎవరు? మనము సాత్వికము గలవారమై యోగ్య ప్రవర్తన కలిగి క్రియల యందు మనం చేసే పనులు చూపించాలి. అర్థమైందా? మరొకసారి వినండి. సాత్వికము గలవారై యోగ్య ప్రవర్తన కలిగి క్రియల యందు మనం నివసించి చూపెట్టాలి. అంటే మన బ్రతుకు చూపెట్టాలి వాళ్ళకు. ఎలా? మనం క్రైస్తవులను పేరు పెట్టుకుంటున్నాం. క్రైస్తవులను పేరు పెట్టుకొని మనం తిరిగే ప్రాంతాలు ఎక్కడెక్కడో పోతున్నాయి, అంటే ఎక్కడో పోతున్నాం. అందుకని స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక టీచర్స్ ఒక మాట అంటారు. ఏమంటారో తెలుసా? ఏమంటారు చెప్పండి, మీకు తెలిసే అది. ఆమె లెసన్ చెప్పుకుంటూ పోతున్నప్పుడు సడన్గా క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు మన సమాధానం ఎప్పుడు ఏమంటారు? ఇది ఏమవుతుంది? ఇది ఆబ్సెంటు, అంటే బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్. అంటే మరి మన యోగ్య ప్రవర్తన ఏం కలిగి ఉన్నాం? మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే పక్కన కూర్చున్న వాళ్ళకు కానీ వాక్యం చెప్పే వాళ్ళకు కానీ వాక్యం వినే వాళ్ళకు కానీ ఎట్లా ఉండాలి? యోగ్యంగా కనబడాలి. ఎందుకంటే కొంతమంది మనము చెప్తుంటే వాక్యం చెప్పుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? సెల్ ఫోన్లో చూడడం కానీ తర్వాత మెసేజ్ పంపడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. మన చర్చ జరగకపోవచ్చు, కానీ బయట పెద్ద పెద్ద సంఘాలలో ఇవే జరుగుతున్నాయి. ఆయన చెప్పేది వాక్యం చెప్తూనే ఉంటాడు, ఇక్కడ చేసే పనులు వీళ్ళు చేస్తూనే ఉంటారు. అప్పుడు మన ప్రవర్తన వాళ్ళకి ఏ విధంగా కనపరచగలుగుతాం? సరే, మన సంఘంలో చేర్చినాము, అయిపోయింది. మన సంఘంలో చేసినాం, మన సంఘస్థులే కదా, మనకు తెలిసే కదా అని మనం అనుకుంటాం. కానీ బయట వారికి ఆ విషయం తెలుస్తుందా? అంటే మనము సంఘం వెలుపల, మనం సంఘం లోపల కాదు, సంఘం వెలుపలికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే మన నోటి, అర్థమైందా? మన నోరును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన నడతను అంటే మన నడకను జాగ్రత్త. నడక అంటే మనం నడిచే నడక కాదు, మనము ప్రవర్తిస్తున్న ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఒక దిక్కు వేలు చూపిస్తే 10 వేలు ఏం చూపిస్తాయి? మన దిక్కు చూపిస్తాయి. ఎందుకు?
నువ్వు క్రైస్తవుడు అంట, నువ్వు అన్ని ఆ పని చేస్తావంట, ఈ పని చేస్తావంట, వాక్యం చదువుతావంట, కానీ చివరికి సమాజంలోకి వచ్చేసరికి అందరితో సమానంగా నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు, తాగుతున్నావు, తిరుగుతున్నావు. మరి నీ ప్రవర్తన ఎక్కడ పోయింది? అందుకని హగ్గై పత్రికలు కూడా జ్ఞాపకం అంటాడు, ఏం చేయటాడు? మీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా చూచుకోను అని చెప్పేది. ఎందుకంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యులు అర్పించినట్టు నీవు అర్పించకూడదు. ప్రసంగి గ్రంథం చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఏ విధంగా అయితే మన ప్రవర్తన జాగ్రత్తగా కలిగి ఉంటున్నామో సంఘం వెలుపల కూడా మనం అంతే జాగ్రత్త కలిగి ఉండాలి. నేను సంఘంలో ఒక విధంగా ఉంటా, సంఘం బయట ఒక విధంగా ఉంటా అంటే అది ఎప్పటికీ కుదరదు. ఎందుకు అంటే మన ప్రవర్తన ద్వారా, మన నడక ద్వారా కూడా ఒకరికి సువార్త చేయొచ్చు. ఓహో, వీళ్ళు క్రైస్తవులు అంటే ఈ విధంగా ఉంటారా, అంటే క్రైస్తవులైన వారు, దేవుని నమ్ముకున్న వారు ఈ విధంగా ఉంటారా, అన్ని విషయాలను నమ్మకంగా ఉంటున్నారు, వీళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉందా అని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నిజమైన యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఇటువంటి లాభాలు కూడా ఉన్నాయని కూడా. కానీ యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా మనము వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇలాంటి వాటి వలననే నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అంటాడు దేవుడు. అంటే అన్యజనుల మధ్య దూషింపబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన ప్రవర్తనను మొట్టమొదటిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎట్లా అంటే సాత్వికం గల వారిగా ఉండి మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచును. చూడండి, ఎక్కడ ఏం రాయబడ్డాడు? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, చూడండి, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అంటే మన క్రియలను ఏం చేయాలంటే ఇతర అన్యజనులకు కనపరచాలి. మన ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడు మన ప్రార్థన వారిని ఏ విధంగా ఉండాలంటే యేసుక్రీస్తులోనికి నడిపించే విధంగా ఉండాలి. మన ప్రార్థన ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు. మన ప్రార్థన ఇతరులకు ఎట్లా ఉండకూడదు? భయంకరం అంటే మన అపాయం కలిగజేసే వారిగా ఉండకూడదు. మనం యోగ్య ప్రవర్తన గలవారమై ఉండి మన ప్రార్థన యందును, మన వాక్యం చదువుట యందును మనం ఏం చేయాలంటే జ్ఞానం గలవారిగా ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తాం, 14వ వచనం చూడండి. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. తర్వాత 15వ వచనం. ఈ జ్ఞానము పై నుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై యుండును. అందుకని మనం అంటే వీటన్నిటికీ ఏ విధంగా ఉండాలంటే దూరంగా ఉండాలి. అతిశయపడొద్దు, అన్నీ నాకే తెలుసు, అంతా నాదే, అన్నీ నేనే చేస్తున్నాను అని మనం ఎట్టి పరిస్థితుల్లో అతిశయపడకుండా మనం ఏం చేయాలంటే యోగ్య ప్రవర్తన గలవారమై అందరికీ సంఘం వెలుపల మరియు సంఘంలో జ్ఞానం కలిగి జీవించే వారంగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆ తర్వాత చూడండి, ఇంకా అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. చూడండి, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయి వాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలోనున్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. చూడండి, ఇక్కడ ఏం రాయబడ్డది? మొట్టమొదటిగా మనము మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఎవరికి హాని చేసేవారిగా ఉండకూడదు. ఒకవేళ మనము దేవుని వాక్యము నీతి నిమిత్తము హింసింపబడినను శ్రమపడినను అది ఎట్లా అంటే ధన్యులమే.
ఎందుకు ధన్యులమే అంటే మళ్ళీ ఒకసారి ఐదో అధ్యాయం 5వ వచనానికి వెళ్ళండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటే ఇంటి వెనక చూసుకోండి. ఎందుకు ధన్యులు అంటే మనము సాత్వికం గలవారం కాబట్టి, మనం భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం కాబట్టి మనం ధన్యులం అంటుడు. ఒకవేళ మనం యేసుక్రీస్తు సువార్త చేస్తున్నప్పుడు ఒకవేళ జనులు మనం భయంకరంగా హింసించినా వేధించినా మనం ఏం చేయాలంటే మనకు నింద కలిగిన ఆ నింద ఎటువంటిదంట? సంతోషమే అంట. ఎందుకు? దేనికి అంటే మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే మనము జీవం గల దేవుణ్ణి ప్రకటిస్తున్నాం కాబట్టి ఆ ధన్యత మనకుంది. ఆ తర్వాత కింది వచనాల్లో చూసుకుంటే ఏం రాయబడ్డదంటే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. వారి బెదిరింపునకు అంటే ఎవరు? మనం సువార్త చేస్తున్నప్పుడు, దేవుని గురించి బోధిస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని కొట్టడానికి వచ్చినా తిట్టడానికి వచ్చినా మనము సైలెంట్గా ఉండాలి. ఎందుకు? వాక్యం ఏం చెప్తుంది? మీరు ధన్యులు అంటుంది. ఎందుకు ధన్యులు అంటే ఒకవేళ మనము యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిండు, సువార్త చేసిండు, చనిపోయిండు, 3వ దినాన లేచిండు, తిరిగి ఆరోహణమై మరలా రాబోతున్నాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని జనాలకు చెప్పినప్పుడు వాళ్ళకి ఏమైందంటే రుచించదు. ఎందుకు అంటే నేనే దేవుణ్ణి అనేది అనుకుంటుంది, నేను కూడా దేవుణ్ణి అనేది వేరు ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి మనము క్లాస్లో ఉన్నప్పుడు ఏం చెప్తావు? నేనే మంచిది అవుతా అన్నాం అనుకో, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంతా ఏమంటారు? నువ్వు ఒక్కదానే మంచిది అవుతున్నావా అమ్మ, మీరు మంచి చదవట్లేదా అంటారు. అంటే ఇక్కడ కూడా అంతే, నేనే దేవుణ్ణి అన్నావు అనుకో, అప్పుడు ఏమంటుండు అంటే నువ్వే దేవుని అయితే మిగతా వాళ్ళ దేవుళ్ళు కాదా అంటే. అందుకనే అక్కడే వస్తుంది జనాలకు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. నేనే అని ఎప్పుడైతే అంటారో అనగానే అక్కడ వాళ్ళకు బాధ కలిగి ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి. అయినా దాడులు చేసినా కానీ ఇంకా స్వార్థ ఎందుకు చెప్తున్నారంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు కాకుండా రేపు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో ఉంటాము, ఆయనతో ఉంటామనే ధైర్యం మనకు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన సాత్వికాన్ని మన క్రియలలో చూపించాలి. అందుకని ఇక్కడ పేతురు గారు రాస్తున్నమాట చూడండి, 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వినడానికి వాళ్ళకు మనస్సు ఉండదు. ఎందుకంటే నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు, కానీ వాక్యం ఏం చెప్తుంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పేసి వాక్యం చెప్తే మనం ఆ వాక్యాన్ని ఇతరులు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కాదు అట్లా అది దాని తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏం అడిగినా మనం ఎట్లా సమాధానం చెప్పాలంటే సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలంట. సాత్వికంతో భయంతో సమాధానం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇంకా తర్వాత కింది వచ్చిన చూడండి, క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే మన హృదయంలందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠిస్తే అప్పుడు దేని విషయమే మనల్ని దుర్మార్గులను దూషిస్తారో వాళ్ళే ఏం చేస్తారంటే యేసుక్రీస్తును దేవునిగా స్వీకరించి సిగ్గుపడతారంట. అయ్యో అనవసరంగా నేను నిజమైన దేవుని సువార్తను ఇంత వ్యతిరేకించిన, ఇంత భయంకరంగా మాట్లాడినా దేవుడు నన్ను క్షమించు అని చెప్పేసి అన్నప్పుడు తన తప్పొప్పుకొని వాళ్ళు కూడా క్రీస్తులోనికి రావడానికి అవకాశం. అందుకని అక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తుందంటే మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. మన ప్రవర్తనను దాటి అంటే దేవుడు మనం ఎంతవరకు అయితే చూస్తున్నాడో అంతవరకే మనం మాట్లాడాలి. అది పరిధి దాటి మాట్లాడినాం అనుకో మన ప్రవర్తన నుంచి తొలగిపోయి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే. అందుకనే మనకు దేవుడు సమయం ఎంతవరకు అంతవరకు మాట్లాడాలి. అప్పుడు మన మీద అపనింద వేసేవారు ఏం చేస్తారంటే తన తప్పు తెలుసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, సిగ్గుపడతారని. అనవసరంగా ఇంత మంచి వ్యక్తిని ఇంత మాటలు అన్నానా, ఇంత భయంకరంగా మాటలు తిట్టానా, ఇంకొకసారి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి వాళ్ళు సిగ్గుపడతారు. అందుకే చూడండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనంలో ఇంకో మాట రాయబడ్డది చూడండి. కీర్తనలు 37 23వ వచనం చూడండి. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఏం రాయబడ్డది అంటే ఒకరి నడత
ఒక వ్యక్తి చెడుదారిలో నడుస్తున్నప్పుడు ఆ చెడుదారిలో నడుస్తున్న వ్యక్తి నడతను సరి చేసుకోవాలంటే అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల సాధ్యమవుతుంది. అందుకని చూడండి, ఇదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనంలో క్లియర్గా రాయబడి, చదవండి ఏముందో అక్కడ. కీర్తన గ్రంథము 119 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. అంటే చూడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందించాలంటే మనం ఏం చేయాలంటే సాత్వికం గలవారంగా ఉండి యోగ్య ప్రవర్తన కలిగి ఆ క్రియల ద్వారా దేవుని యొక్క నామాన్ని మనము అన్యజనుల ముందు మహిమపరిచేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత మూడో అంశం ఏంటంటే తగ్గింపు జీవితం కలిగి ఉన్నవారే పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారంట. మూడో అంశం ఏంది? తగ్గింపు జీవితం కలిగి ఉన్నవారే పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారంట. మరి మనం పరలోక రాజ్యంలో గొప్పవారంగా ఉండాలి అంటే మరి ఈ భూమి మీద మనం ఎట్లా ఉండాలి చెప్పాలి. ఎట్లుండాలి? ఎటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి? ఎటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి చెప్పాలి. ఎటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో ఒక్కసారి చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము చూడండి ఏముంది? కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్నపిల్లలను తీసుకుందాం. ఆ పై వచనాలు చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వద్దకు చిన్నపిల్లలు అక్కడున్న శిష్యులతోని వాళ్ళు అంటారు, ఆ వచనాలు చదువుకుందాం చూడండి. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఒకసారి చిన్న పిల్లలను తీసుకుంటే వారి స్వభావం ఎట్లుంటుందో మీకు తెలుసా? ఇప్పుడు మనము డ్యూటీ నుంచి వచ్చినాము, చిన్నపిల్లలు సతాయిస్తుంటారు. ఆ కోపం మీద మనం ఏం చేస్తాం? 2 దెబ్బలు కొడతాం వాడిని. కానీ 2 దెబ్బలు కొట్టగానే వాడు ఏం చేస్తాడు? కొద్దిసేపు ఏడుస్తాడు, అక్కడక్కడ తిరిగి వస్తాడు, అవతల వస్తాడు, తిరిగి వచ్చి డాడీ మమ్మీ అని చెప్పేసి పట్టుకుంటాడు. అవునా కాదా? అదే దెబ్బ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లగాని కొట్టు, వస్తాడు వాడు మళ్ళా. అంటే అప్పటికే తెలివి వస్తుంటుంది వానికి. అంటే నువ్వు నన్ను కొడతావా, నన్నే కొడతావు కదా, సరే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. ఇవాళ రేపట్లో అవన్నీ జరుగుతలేదా? యవనస్తులు పిల్లలందరూ ఏం చేస్తారు? తల్లిని ఒక మాట అన్నారని చెప్పేసి అన్నము నేను పనికి వచ్చిన ఇంటికి రాగానే అంట్లు తోమి బట్టలు ఉతికి పనులు చేసి పెట్టు అని చెప్పేసి చెప్తే ఆ పని చేయకుండా పోయేసరికి తల్లి వచ్చి ఏం చేస్తుంది? కొంచెం ఒక మాట తిరుగుతుంది, నీకు చేత కాదు, ఎందుకు మేము ఇంత కష్టపడి తెచ్చి పెడుతుండో తిని కూడా నువ్వు ఇంట్లో ఉండి పని చేయలేవా అన్నందుకు పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో నుంచి పారిపోయి సూసైడ్ చేసుకోవడమో, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. మరి అట్లా చేస్తే మనము దేవుని రాజ్యంలో మనం గొప్పవారుగా ఎలా ఉంటాము? అందుకని వాక్యం అంటుంది, మళ్ళీ ఒకసారి చూడండి ఆ వాక్యం 4వ వచనం. కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అందుకని చిన్నపిల్లల మనస్తత్వం మనం కలిగి ఉండాలి. చిన్నపిల్లల మనస్తత్వం ఎటువంటిదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎట్లా అంటే వాడిని కొట్టినా తిట్టినా ఎంత భయంకరంగా దెబ్బలు కొట్టినా తిరిగి 10 నిమిషాల తర్వాత వచ్చి మమ్మీ డాడీ అని కౌగిలించుకుంటారు. అంటే వాళ్ళకి ఇదేది తెలీదు. అంటే దేవుడు ఏమంటారంటే నా రాజ్యంలో మీరు రావాలి అంటే గొప్పవారుగా ఉండాలంటే మీరు అటువంటి స్వభావం కలిగి ఉండాలి. అటువంటి తగ్గింపు స్వభావం మీరు కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే మనం ఏ పని చేసినా దేవుని పని చేసినప్పుడు ఖచ్చితంగా తగ్గించుకొని జీవించి ఉండాలని నేర్చుకోవాలి. చూడండి లూకా స్వార్త చూసుకుందాం ఒకసారి. లూకా స్వార్త అక్కడ 2 వ్యక్తులు గురించి ప్రస్తావన చేయబడ్డది. చూడండి లూకా స్వార్త 14వ అధ్యాయము. లూకా స్వార్త 14వ అధ్యాయము
7వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే బాగా గమనిద్దాము. 11 చదవండి. తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాను. అయితే దీన్ని బేస్ చేసుకొని మనము ఇంకో విషయం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమైపోయిందంటే ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్తారంట. ఎక్కడ వెళ్తారంట చెప్పండి? దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తారంట. వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక వాక్యం చెప్తాడు దేవుడు, అంటే ఒక ఉపమానం చెప్తాడు. చూడండి 18వ అధ్యాయం చూడండి, చదివితే మనకు క్లియర్ ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిన అని చెప్పబడింది. ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయము తీయండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుంటే మనకు అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు పరిసయుడు, ఒకరు సుంకరి. ఇద్దరు ఏం చేసిరు? దేవుని మందిరానికి దగ్గరకు వెళ్తారు. చదవండి, ఆ విషయం చదవండి ఒకసారి. చూడండి, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి, ఇక్కడ పరిసయుడు ప్రార్థన అంటే దేవుడు చెప్తున్న ఉపమానం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తులు ఇద్దరు ఎవరంటే ఒకరు సుంకరి, ఒకడు పరిసయుడు. అయితే ఈ యొక్క పరిసయుడు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నంటే పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తుండు? దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు? ఇతర వ్యక్తులతో పోల్చుకుంటున్నాడు. ఏమని పోల్చుకుంటున్నాడు? ప్రభువా నేను దొంగను కాదు, అన్యాయం చేసేవాడిని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వాళ్ళని కాదు, చివరికి నా పక్కన ఉన్న సుంకరిలోంటి వాడిని కూడా కాను అని చెప్పేసి అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడ? ఆయన ఇతరులతో పోల్చుకుంటూ వీళ్ళకి నాకు తేడా ఉంది ప్రభు అన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడు? ఆయన ఇచ్చుట గురించి చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడు? నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నా, నా సంపాదనలో భాగం ఇస్తున్నా, అంటే 10వ వంతు చెల్లిస్తున్నా, 10వ భాగం ఇస్తున్నా అని తనలో తాను ప్రార్థన చేసుకొని అంటే ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత సుంకరి ప్రార్థన ఆ విధంగా ఉంది. మరి ఇక్కడ ఇంకో వ్యక్తి ప్రార్థన ఎవరు? పరిసయుడి ప్రార్థన ఆ విధంగా ఉంది. మరి సుంకరి ప్రార్థన ఏ విధంగా ఉంది? అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలిక అయితే ఇక్కడ ఉంది సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తుండు? దూరంగా నిలబడి అంటే నాకు తెలిసి ఆ దేవుని సన్నిధిలోనే చివరిగా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సమయాలలో పూర్వకాలంలో అంటరాని వారని దళితులని ఇలా ఉండేవాళ్ళుగా, వాళ్ళందరినీ మందిరంలోకి రానియకపోవచ్చేమో, అది దూరంగా ఉండి ప్రార్థన చేసుకుంటారేమో. అందుకే దూరంగా నిలబడి ఏం చేస్తున్నాడ? ఆకాశము వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యము చాలక ఏం చేస్తున్నాడ? ఆకాశం వైపు చూడడానికి ధైర్యం చాలక తల కిందికి ఉంచుకొని రొమ్ము కొట్టుకొనిచు ఏం చేస్తున్నట? పాపినైనా కరుణించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నట. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నామా? తర్వాత చదవం ఇంకేమంటున్నాడు? అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పాను. చూడండి, ఇక్కడ ఎవరు తగ్గించుకున్నారు, ఎవరు హెచ్చింపబడ్డారు? పరిసయుడేమో తనను తానే హెచ్చించుకున్నాడు. ఏమైండు?
తగ్గింపబడ్డాడు. ఈ యొక్క సుంకర్ ఏం చేసినంటే తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమైంది? హెచ్చింపబడి ఆశీర్వదింపబడి నెమ్మది కలిగి ఇంటికి వెళ్ళాడు. అందుకని మనం ఏం చేస్తాం, ఒక బాల్ని తీసుకొని మామూలు ఇట్లా కింద వేస్తే ఎన్ని స్టెప్లు ఎగురుతుంది? 1 లేదా 2 స్టెప్లు ఎగురుతుంది. అదే కొంచెం బలంగా నేల కొట్టాం అనుకో ఇంకా హైట్ అవుతుంది. అంటే మనము దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకొని ఉంటే మనం అంత హైట్ వెళ్తాం, అంటే అంత ఎత్తులో ఉంటాం. అందుకనే మనము సమాజంలో తగ్గించుకునే వారంగా ఉండాలి. తర్వాత మన ఉద్యోగ చేసే ప్రాంతంలో తగ్గించుకొని ఉండాలి. మనం చదువుతున్న పాఠశాలలో తగ్గించుకొని ఉండాలి. మనం చదువుతున్న కాలేజీలో కళాశాలలో తగ్గించుకొని ఉండాలి. మన సంఘంలో తగ్గించుకొని, ఎక్కడ ఈ చోటు ఆ చోటు అని కాదు, ప్రతి చోట మనము తగ్గించుకొని ఉండాలి. ఎందుకు తగ్గించుకొని ఉండాలంటే దేవుడేమన్నాడు? తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. కానీ నాకు లక్షలు ఉన్నాయి, నాకు కోట్లు ఉన్నాయి, నాకు కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమున్నా కానీ తగ్గించుకోకుంటే ఏం లాభం? అందుకనే మనం ఏం చేయాలంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకని ఏం చేయాలంటే తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గిపడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉండి తగ్గించుకొని జీవిస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని సంఘంలోను సమాజంలోను మనం పనిచేసే చోటను కూడా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చిస్తాడు. ఉదాహరణకు మనం సంఘంలో పని చేయాలనుకున్నాం మనం ఏం చేస్తాము? అమ్మో సంఘం నేను ఊకాలనా, పొరక పట్టుకొని ఊకాలనా, నేను కడగాలనా, కార్పెట్లు వేయాలనా, నేనేంది, నా చదువేంది, నా ఉద్యోగం ఏంది, నేనెందుకు చేయాలి సంఘంలో? ఎప్పుడైతే నువ్వు దేవుని సంఘంలో తగ్గించుకోకుండా ఉన్నావో అది ఎప్పటికీ హెచ్చింపు కాదు నీకు. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి తగ్గించుకుంటావో ఖచ్చితంగా మన జీవితంలో గొప్పవారుగా ఉంటావు. ఉదాహరణకు ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే మన హెబ్రోన్ సంఘాలకు పోతే అక్కడ ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరు తగ్గింపు కలిగి ఉంటారు. అక్కడ బాత్రూమ్ కడగనీకే సిద్ధంగా అవుతారు, చర్చి ఊడవనీకే సిద్ధపడతారు. కానీ మనం ఏం చేస్తాం? నామోషిగా ఫీల్ అవుతాం. చర్చిలో నేను కడగాలనా, చర్చిలో నేను ఇవన్నీ ఊడ్చాలనా, కార్పెట్ వేయాలనా అని చెప్పేసి అంటారు. కానీ ఎప్పుడైతే మనము దేవుని సేవ మందిర పరిచర్యలో మనం తగ్గించుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనం హెచ్చిస్తాడు. అది నా జీవితంలో నాకే ఉదాహరణ. నేను దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటానో దేవుడు నన్ను అంత గొప్పగా వాడుకుంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని చెప్పేసి ఒక మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 4వ అంశం ఏంటంటే యేసుక్రీస్తు తన జీవితంలో తగ్గింపు కలిగి ఉన్నాడు. అవునా కాదా? యేసుక్రీస్తు తగ్గించుకున్నట్టు ఎక్కడన్నా ఉందా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. ఎక్కడ ఉందంటే ఆయన మన కొరకు ఈ యొక్క భూలోకంలో దరిద్రుడుగా దీనుడుగా ఏమీ లేని వారుగా జన్మించాడు. అవునా కాదా? పశువుల తొట్టిలో పడుకోబడ్డాడు. పశువుల తొట్టిలో ఎవరన్నా మనకు పుట్టిన పిల్లలను కానీ మన పిల్లలను కానీ తీసుకొని పశువుల తొట్టిలో పడుకోబెడతామా? అంత భయంకరమైన స్థితిలో మనం ఉంచాలని కోరుకుంటామా? కానీ దేవుడు అటువంటి వాడు. చూడండి, మనం ఆ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చూడండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఈ 5వ వచనం నుంచి మనకు స్పష్టంగా చదువుకుందాం. చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేసిండు? తగ్గించుకొనెను. ఎట్లా తగ్గించుకున్నంటే దేవుని యొక్క స్వభావాన్ని వదులుకొని. ఇప్పుడు ఒకవేళ మనమే ఉండి ఏం చేస్తాము? మనం లక్షాధికారులమై ఉండి ఒక వారం రోజులు ఏమీ లేని దీన దరిద్రుడిగా గడపాలని మనం ప్రయత్నం చేద్దామా? తగ్గించుకొని ఆ స్థితికి వెళ్దామా? అంటే మనం ఆ స్థితిలోనే ఉంచొచ్చినాము, కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ స్థితిని మర్చిపోతాం. అందుకని ఏం చేయాలంటే నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము అని చెప్పి వాక్యం చెప్తుంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది మాట. అందుకనే అంటే
యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండాలి. ఏంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టని కూడా మన భాగ్యం అని ఎంచుకోలేదు. అంటే నేను దేవునితో సమానంగా ఉన్న వ్యక్తిని అయినా కానీ నేను వెళ్ళాలి, నా ప్రజల కోసం వెళ్ళి నా ప్రాణాన్ని పెట్టాలి అని చెప్పేసి ఆయన ఏం చేసినంటే దీన దరిద్రునిగా మనుష్యుని కంటే హీనంగా ఆ శిలువకు అప్పగించినప్పుడు చూస్తే ఆయన ముఖం మీద ఊసిర్రు, గుద్దిర్రు, భయంకరంగా కొట్టిరు. అయినా కానీ ఆయన ఏం చేసిండు? అక్కడే ఉన్నాడు. ఒకవేళ శిలువ మీద ఉండి కూడా ఒక మాట అనొచ్చు. ఏమనొచ్చు? తండ్రి వీరేం చేస్తారు, క్షమించండి అనే మాట మొదటి మాట మాట్లాడు. కానీ ఆయన తగ్గింపు స్వభావం కలిగి లేకుండా ఉండి అయ్యా నన్ను వీళ్ళు ఇంత ఇబ్బంది పెడతారు, ఒక్కసారి వీళ్ళని చంపే అంటే దేవుడు ఏం చేస్తాడు? ఒక్కటే క్షణంలో కళ్ళు మూసుకొని తెరిచి అక్కడ ఉన్నారంతా నాశనం అవుతారు. అంటే ఆయన తగ్గింపేందో ఆ తగ్గింపు మనకు మాదిరిగా ఉండడం కోసం ఆయన తగ్గించుకొని ఈ యొక్క భూలోకానికైనా రావడం జరిగింది. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 2-5 వచనాలు చూడండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవాలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందుకు ఆలోచన పుట్టించుండెను గనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొనిన తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. చాలు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసిండంటే ఆయన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చిండు, ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు, చనిపోయిన వారిని లేపిండు, అందరిని స్వస్థపరిచిండు. చివరికి ఆయన ఏం చేసిండంటే మరణానికి తనను అప్పగించడానికంటే ముందు ఆయన ఏం చేసిండంటే ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన పస్కా పండుగ విందు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఏం చేసిండంటే తన శిష్యులకు ఆ విందు ఇచ్చే ముందు ఏం చేసిండు? ఆయన తన శిష్యుల పాదాలు కడిగిండంట. చివరికి ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని తెలుసు, కానీ ఆయన యొక్క పాదాలు కూడా కడిగినట్టు మనం చూస్తూ కింది వచనాలు చదువుతూ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనమే ఉన్నాం ఈ స్థితిలో ఉండి ఏం చేస్తాము? మనం ఎవరైనా మన సంఘానికి తక్కువ అంటే ఏమి లేని వారు వచ్చినప్పుడు మనం వాళ్ళను ఏ విధంగా చూసుకుంటాము? అన్నిటికన్నా ఉన్న వాళ్ళని ఏ విధంగా చూసుకుంటాం? ఏమి లేనివాడు వస్తేనేమో మనం ఏం చేస్తాం? తీసుకొచ్చి ముందర కూర్చోబెడతాం. ఏం చేస్తాం? బాబు వెనక సీట్లో కూర్చోమంటాం. అదే కొంచెం ఉన్నతంగా తయారయ్యి మంచి నగలు వేసుకొని వచ్చి మంచి కొత్త చీర కట్టుకొని వచ్చి సూట్ బూట్ వేసుకొని వచ్చి తీసుకొచ్చి ఏం చేస్తాం? ముందర సీట్ వేసి కూర్చోబెడతాం. అవునా కాదా? కానీ యేసుక్రీస్తు ప్రభువు అట్లా చేయలేదు. తనను తాను తగ్గించుకున్నాడు. చివరికి శిష్యుల యొక్క పాదాలు కడిగి తను కట్టుకున్న టవల్తోని వాళ్ళ పాదాలను తుడిచి ఏం చేసినట్టే తన తగ్గింపేందో అందరికి చూపించిండు. అందుకనే మనల్ని కూడా అటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా ఆ తగ్గింపు కలిగి ఉంటేనే మనము దేవుని రాజ్యంలో నిత్య రాజ్యంలో మనం ఉంటామని వాక్యం సెలవు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము చివరిగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడని సియోను కుమారుతో చెప్పుడు. ఒకవేళ ఈయన సాత్వికుడు అయ్యి గాడిద మీద భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదనికి మన వద్దకు వస్తున్నాడు అంటే సాత్వికం గలవారు ఈ విధంగా ఉంటారు, ఇంత తగ్గింపు కలిగి ఉంటారు. ఒకవేళ ఆయన రాజు అయి ఉంటే దేని మీద వచ్చేవాడు? గుర్రాల మీద వచ్చేవాడు, రథాల మీద వచ్చేవాడు. ఈ కాలంలో అయితే మంచి మంచి కార్లలో వచ్చేవాళ్ళు. కానీ దేవుడు అటువంటి ఎంచుకున్నాడా? తగ్గింపు స్వభావం ఏందో ప్రతి ఒక్కరు చూపెట్టాలని ఆయన ఏం చేసిండు? పని చేసే గాడిదను, గొడ్డు కష్టం చేసే గాడిద మీద ఎక్కి మన వద్దకు వచ్చిండు. అందుకనే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి.
మనం చేసే ఉద్యోగాలు తగ్గించుకోవాలి, మనం తిరిగే సమాజంలో తగ్గింపు కలిగి ఉండాలి, మన దేవుని మందిరంలో తగ్గింపు కలిగి ఉండాలని ఈ యొక్క మధ్యాహ్న కాలం మందు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలు అందరూ ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని బహుముఖ్యంగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా యొక్క హృదయంలో 30 గాను 60 100 ఫలింపజేసుకున్నటకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.